కామాక్షి మధురలో మీనాక్షి కాశీ విశాలాక్షి నీవే కర్ణాట చాముండవీవే కలకత్తా మహాకాళి కోల్హాపురి లక్ష్మి కాశ్మీరు సరస్వతివి నీవే కనక దుర్గాంబవు నీవే కోరి కొలిచే మమ్మ నీ పాదము కరుణించి ఇలా మమ్ము కాపాడుము కోరి కొలిచే మమ్మ నీ పాదము కరుణించి ఇలా మమ్ము కాపాడుము శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శరణు శరణోయమ్మ శరణం శరణం నీ చరణమే మాకు శరణం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి సతతమ్ము భక్తాలి సేవలందెడి తల్లి సర్వేశ్వరి లోకమాత చేకొనగరావమ్మ జ్యోత క్షితిలోన నీ జాలి చూపాలి స్థితవల్లి జగదీశ్వరి లోకనేత జయమిమ్ము ఓ దివ్య చరిత అనురాగమింతైన చూపించుమా అభయమిచ్చి మమ్ము కాపాడుమా అనురాగమింతైన చూపించుమా అభయమిచ్చి మమ్ము కాపాడుమా శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి Hello.
వందారు బృందారక బృంద శీర్ష మందారమాల చరణారవింద సర్వగమాంత ప్రతిపాదితం సదా వందే ముదా వాస్తవా కన్యకాంబం ఈశ్వరీ లోకేశ్వరీ ನನಗಿನ ದಿತ್ತೋಂ ಧಾ ಧಾದ್ರ ಗಿಡತಕ 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 ಕಿಡತಕ ಧಾದ್ರ ಗಿಡತೋಂ ಕಿಡತಕ ಧಾದ್ರ ಗಿಡತೋಂ ಕಿಡತಕ ಧಾದ್ರ ಗಿಡತಕ ದಿನ್ ತದಿನ್ ತಜನ್ ದಿನ್ ದಿನ್ ತಜನ್ ತದಿನ್ ತಜನ್ ತರನ್ ತದಿನ್ ತಜನ್ ತದಿನ್ ತಜನ್ ಕಿಡತಕ ಧಾದ್ರ ಗಿಡತೋಂ ಕಿಡತಕ ಧಾದ್ರ ಗಿಡತೋಂ ಕಿಡತಕ ಧಾದ್ರ ಗಿಡತೋಂ ఈశ్వరీ లోకేశ్వరీ ఈశ్వరీ లోకేశ్వరీ వాసవి కన్యక పరమేశ్వరీ దేవి వాసవి కన్యక పరమేశ్వరీ దేవి ఈశ్వరీ జగదీశ్వరీ ఈశ్వరీ జగదీశ్వరీ చల్లని తల్లి శ్రితజనవల్లి ఎల్ల జగముల నేలలు తల్లి చల్లని తల్లి శ్రితజనవల్లి ఎల్ల జగముల నేలలు తల్లి కొల్లగని కృపమా పైన జల్లి కొల్లగని కృపమా పైన జల్లి మళ్ళీ మళ్ళీ కాపాడు తల్లి మళ్ళీ మళ్ళీ కాపాడు తల్లి ఈశ్వరీ లోకేశ్వరీ ఈశ్వరీ జగదీశ్వరీ తిరగడదిం 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 తత్తం తతత్తం తకిటతం తకిట తకిట తిరగడదిం తకిట తకిట ధాత్ర గిడతక 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 కిడతక తిరగడదం కిడతక తిరగడదం కిడతక తిరగడదం మల్లెలు మొల్లలు మందారములు మాలతి జాజి చేమంతులును మల్లెలు మొల్లలు మందారములు మాలతి
ఓం శ్రీ వాసవాంబాయ నమః. భక్తాదులకు విజ్ఞప్తి, వాసవి మాల కార్యక్రమం 29 సంవత్సరం నుంచి నిర్వహంగా జరుగుతూ వచ్చింది. ప్రతిసారి మాఘమాసం విధియ నాపొత్తు అమ్మవారు అగ్నికుండ ప్రవేశం జరుగుతుంది. అంతకు వారం రోజుల ముందుగా ఓం వాసవాంబాయ నమః. ఓం వాసవాంబాయ నమః. భక్తాదులకు విజ్ఞప్తి, ఈ దినం పంచకుండి నవకుండి హోమము మరియు అమ్మవారి ఊరేగింపు హరిత రూపంలో జరుగుతున్నది. ప్రతి సంవత్సరము ఇదే విధముగా అమ్మవారు గుండ ప్రవేశం జరిగే 10 రోజుల ముందరగా ఇక్కడ ఊరేగింపు నవకుండి హోమము మరియు అన్ని జరుగుతాయి. అదేవిధంగా ఈ దినము కూడా, ఈ దినం నవమి అమ్మవారి నవకుండి హోమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మాకు మహా పండుగగా కనపడుతుంది. ఎందుకంటే దాదాపు ఒక 600 మందితో ఈరోజు ఊరేగింపు కార్యక్రమం దాదాపు తిరిగి వచ్చే లోపల 2000 మంది వరకు జరుగుతుంది. ఈరోజు పంచకుండి కార్యక్రమం నవకుండి హోమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మహిళలు, పిల్లలు, స్త్రీలు, వాసవి మాతలు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ హోమం 9 గంటలకు హోమం కార్యక్రమం జరుగుతుంది. మళ్ళా 12 గంటలకు కన్నికల పూజ, 1 గంటకు భోజనం కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం 7 గంటలకు అగ్నికుండ ప్రవేశం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఈ కార్యక్రమం దాదాపు 29 సంవత్సరాలుగా పార్సం సత్యనారాయణ, బొగ్గరపు రవీంద్ర గారు ప్రవేశపెట్టారు. ఆ రోజు నుంచి కూడా ఈ వాసవి దీక్షలు ప్రారంభమైన దాదాపు 140 మంది పాత ఊర్లో వేశారంటే చాలా మాకు గర్వకారణమని ఈరోజు కోరుకుంటున్నాం. ఓం సారం. అనంతపురం పాత ఊరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి దీక్షా సమితి అనేది 30 సంవత్సరాల క్రితము పార్సం సత్యనారాయణ గారు, బొగ్గర రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం 41 రోజులు 21 రోజుల ప్రకారము 100 నుంచి 150 మంది వాసవి మాల ధరించి వాసవి దీక్షా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పంచకుండి హోమము, తర్వాత నవకుండి హోమం జరుగుతుంది. ఈరోజు తర్వాత కన్యకల పూజ జరుగుతుంది. మధ్యాహ్నం ఇప్పుడు ప్రస్తుతము 9 గంటలకి నగరోత్సవం కనీసం అంటే 2-3 వేల మంది సభ్యులతో రంగరంగ వైభవంగా 4 మాడవీధుల్లో అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగుతుంది. రాత్రి 7 గంటలకి అమ్మవారిది అగ్నికుండ ప్రవేశం ఉంది. ఈ కార్యక్రమాలకు అందరూ పాల్గొని దీన్ని దిగ్విజయవంతము చేసినందుకు ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఓం శ్రీ వాసవాంబాయ నమః. నా పేరు కూరగాయల శ్రీనివాసులు అండి. ఈ సంవత్సరము మరి గురువు గారు మరి ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థగా ఈ సంవత్సరము కొత్తగా ఎన్నిక కావడము, ఆ సంఘానికి నేను అధ్యక్షునిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి గురువు గారు పార్సం సత్యనారాయణ గారు 29 సంవత్సరాల కిందట ఈ దీక్షలు ప్రారంభించారు. వారు సంవత్సరము చాలా అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఈ సంవత్సరం చాలా గొప్పగా చేయడానికి మాకు ఈ అవకాశం మరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పిన్ని నారత్నం గారు, మరి ఆలయ ధర్మకర్త గారు, అదేవిధంగా చెల్ల కృష్ణరంగ గారు, సెక్రటరీ గారు, వీరందరి సహకారంతో ఈ సంవత్సరము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. అది ముఖ్యంగా పుర ప్రజలకి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ సంవత్సరము నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరము నా అధ్యక్షత వరకు నేను కొనసాగిస్తానని అందరికీ చెప్తున్నాను. ఆర్యవైశ్య సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పార్సం సత్యనారాయణ గారు, మరి బొగ్గరపు రవీంద్ర గారు చాలా కష్టపడి ముందుకు తీసుకొని వచ్చారు. వారి పేరును కూడా మేము నిలబెట్టి వారు కూడా ఉన్నత స్థాయికి పెంచుతామనేసి వారి గురువు గారిని స్థిరంగా ఉంచుతామని మనవి చేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన భారతదేశంలో 4 వర్ణాల్లో చాతుర్వర్ణాలు ప్రధానం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దీనికి ప్రధానంగా వైశ్యులకు ఒక కులదేవతగా ఆ యొక్క పార్వతీదేవి ఆవిర్భవించి మీరు వ్యవస్థలో సకల ధర్మాలు ప్రబోధించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించి ఈ 40 రోజుల దీక్షలో సర్వే జనో సుఖినో భవంతు అనే ఆలోచనతో
అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలని శాంతి వచనాలతో ఆమె యొక్క ఈ దీక్షలు మొదలు పెట్టించింది. వాటిని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నాం. జై వాసవి. జై వాసవి. ఈ అనంతపురం పాత ఊరు కనకాపరమేశ్వర దేవస్థానం నందు గత 30 రోజులుగా వాసవి దీక్షాపరులు 150 మంది దాకా దీక్ష తీసుకున్నారు. దీక్ష అంటేనే మన పంచేంద్రియాల నియంత్రణలో పెట్టుకోవడము, అన్ని కూడా నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి ఈ దీక్షని అతి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఏకభుక్తంగా ఉంటూ అన్ని కూడా నియమాలు పాటిస్తూ చాలా నియమ నిష్టలతో చేస్తున్న ఈ వాసవి దీక్ష సమితి వారి యొక్క కాల పరిమితిలో ఒకరోజు అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు, నవకుండి యజ్ఞము, కన్యక పూజ, చివరిన ఈరోజు గుండ ప్రవేశ కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఈ దీక్షా సమితి వారు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈసారి ఇంకొక ప్రత్యేకంగా ఈ యొక్క గుడినంతా కూడా పర్యావరణ రహితంగా చాలా చక్కగా అలంకరింపజేశారు. వీటన్నిటికీ కూడా వాసవి దీక్షాపరులకు సహకరించిన అన్ని వాసవి సంఘాలన్నిటికీ కూడా మరొక వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఇంత అత్యంత వైభవంగా జరగడానికి అమ్మ యొక్క ఆశీర్వాదమే కారణమని తలుస్తూ జై వాసవి, జై జై వాసవి. శంకర్ అరుణ్ కుమార్. ఈ సంవత్సరం 29వ వార్షికోత్సవం వాసవి దీక్ష మండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వాసవి దీక్షాపరులు 150 మంది దీక్షాపరులతో చాలా ఘనంగా జరుగుతోంది ఈ వేడుక. ఈ నవకుండి హోమం సందర్భంగా ఈ రోజు అమ్మవారు పురవీధులలో అంగరంగ వైభవంగా మెరవణి జరగబోతుంది. ఆ శుభ సందర్భంలో మనకి ఆర్యవైశ్య సంస్థలు అన్ని కూడా మనకి బాగా సపోర్ట్ చేసి మనకి ముందుండి మనకి జరిపిస్తున్నారు. జై వాసవి. కార్యక్రమం వాసవి దీక్ష 41 రోజుకి ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి ప్రతి కార్యక్రమం బాగా జరగాలని చెప్పి ఈ రోజు ఇంటి వరకు ప్రతిరోజు ప్రతి ఇంటికి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి వాసవి మాలేజ్లో ప్రతి ఒక్క ఇంటికి మనం ఖచ్చితంగా భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మన వాసవిలందరికీ వాళ్ళ ఇంట్లో జరగాలని చెప్పి చెప్పినాం. జై వాసవి, జై జై వాసవి. చంద్రశేఖరానంద స్వామి గారి ఆజ్ఞ మేరకు శాశ్వత అధ్యక్షుడైనటువంటి బొగ్గరపు రవీంద్ర గారు, పార్శ్వ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు గత 19 సంవత్సరాల నుంచి వాసవి దీక్షలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. పాత ఊరు కనకాపరమేశ్వర దేవస్థానం నుంచినే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వాసవి దీక్ష జరుగుతుందన్న మూలము మొదలైన స్థానం అయితే పాత ఊరు కనకాపరమేశ్వరి దేవస్థానమే. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్క సంఘము మా దేవస్థానంలో ఉండే ప్రతి ఒక్క సంఘాలు ఒకరికొకరు సహకారంతో కార్యక్రమాలను దిగ్విజయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. పెద్దలను మార్గదర్శకంతో తీసుకొని వాసవి దీక్ష సమితి కార్యక్రమాలు ఈ విధంగా దిగ్విజయంగా జయప్రదంగా జరుగుతున్నాయంటే ఆ వాసవి మాత ఆశీస్సులే అని మేమందరం ఆశిస్తున్నాము. వాసవి దీక్ష సమితి కార్యవర్గ సభ్యులు కూడా ఎనలేని ఎంత ప్రయాసాలకైనా ఓర్చి దాతల సహాయ సహకారములతోనే ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా జయప్రదం జరుగుతున్నాయి. మాకైతే చాలా పండుగ వాతావరణంలో ఉంది. ఈ కార్యక్రమాలన్నీ చాలా దిగ్విజయంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. వాసవి దీక్షలు ప్రారంభించాం. కారణం త్యాగానికి మారుపేరు అమ్మవారు. ఏమి చేస్తే సమాజం శుద్ధి అవుతుంది, ఏమి నడిపిస్తే ప్రజలు బాగుండే ఉద్దేశంతో సదాచారాన్ని సంస్కారాన్ని ప్రవేశపెట్టి అమ్మవారు ఒక దీక్ష ఏర్పాటు చేశారు. మాకందరూ కూడా గత 29 సంవత్సరాల క్రితం నేను ప్రారంభం చేశాం. ఈనాటి కూడా అనంతపురం దాదాపు 200 మంది మాల వేసుకొని సదాచారాన్ని సంస్కారాన్ని భజనలు కీర్తనలు చేస్తూ నియమనిష్టలతో ఉదయం స్నానాలు జపాలు తపాలు యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తూ సమాజాన్ని శుద్ధి చేయడం కోసం సమాజ కళ్యాణం కోసం చేసే ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా జరుగుతుంది. సంతోషిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊరు జరగాలి, ప్రతి జిల్లాలో జరగాలి. జరిగితే తప్ప సమాజం శుద్ధి కాదు ఉద్దేశంతో తెలియజేసుకుంటూ అమ్మవారి కార్యక్రమాన్ని మా పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను.